అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. అసలు ఈ 12 మంది ఆళ్వార్లు ఎవరో తెలుసా? వారి జన్మ వృత్తాంతానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. ఇవి శ్రీమన్నారాయణ భక్తి పరంపరలో అత్యంత పవిత్రమైన జీవిత గాథలు. మొదటగా పోయిగై ఆళ్వార్ జన్మం వచ్చి కాంచీపురం సరోవరంలో తామర పుష్పంలో జన్మించారు. ఒకసారి తుఫాన్లో భగవంతుని ఆలయ మండపంలో ముగ్గురు ఆళ్వార్లు కలుసుకున్నారు. పోయిగై దీపంపై పాసురం పాడి ప్రేమనే దీపం అని తెలిపాడు. ఇతను ముదల్ తిరువంతాది రచయిత. రెండవ వారు భూతత్ ఆళ్వార్. ఈయన జననం మైలాపూర్ కురుకత్తి పుష్పంలో అయింది. పోయిగై దీపాన్ని ప్రేమగా వెలిగిస్తే భూతత్ దాన్ని మరింత భక్తితో పెంచాడు. భక్తియే దీపం అనే భావంతో పాసురాలు పాడాడు. రచన ఇరండాం తిరువంతాది. మూడవ వారు పేయ్ ఆళ్వార్. ఈయన జననం మైలాపూర్ సెంగళు నీర్ పుష్పంలో. మూడవ వ్యక్తిగా చేరి జ్ఞానమే దీపం అని ప్రకటించాడు. ఈ సంఘటన దివ్యదీప దర్శనంగా ప్రసిద్ధి చెందింది. రచన మూడ్రాం తిరువంతాది. ఇక నాలుగో వారు తిరుమలిసై ఆళ్వార్. ఈయన జన్మం తిరుమలిసై శివభక్తుడైన దంపతులకు తర్వాత విష్ణు భక్తుడయ్యాడు కూడా. ఒక శిశువుని భగవంతుడి అనుగ్రహంతో జీవం పోసిన అద్భుతం ఉంది. రాజు చేత అవమానించబడి ఆలయ దీపం కూడా ఆయన వెంట తిరిగి వెళ్లిన సంఘటన ప్రసిద్ధి. రచన నాన్ముగన్ తిరువంతాది. తిరుచంద విరుత్తం. ఐదో వారు నమ్మాళ్వార్. జననం తిరుకురుగూర్ తామరలో. 16 ఏళ్ల వరకు మాట్లాడకుండా తామర చెట్టు కింద తపస్సులో ఉండి నారాయణుణ్ణి దర్శించాడు. ఆళ్వార్లలో శ్రేష్ఠుడు. రచనలు తిరువిరుత్తం, తిరువాసీరియం, పెరియ తిరువంతాది, తిరువాయ్మొళి. ఆరవ వారు మధుర కవి ఆళ్వార్. జననం తిరుకోళ్ళూర్. ఇతను నారాయణుని కన్నా నమ్మాళ్వార్ గురువును ఎక్కువగా భక్తితో సేవించాడు. గురుభక్తి మోక్ష మార్గమని తెలిపిన ఏకైక ఆళ్వార్ ఈయన. రచన కణ్ణినున్ సిరుత్తాంబు. ఏడవ వారు కులశేఖర ఆళ్వార్. జననం తిరువంజిక్కళం, చేర రాజవంశం. రాజుగా ఉన్న భగవంతుని సేవలోనే మునిగిపోయాడు. రామాయణ పాత్రల్లో జీవించాలని కోరుకున్నాడు. రచన పెరుమాళ్ తిరుమూళి ముకుందమాల. ఎనిమిదవ వారు పెరియాళ్వార్. జననం శ్రీ విల్లిపుత్తూర్. పాండ్యరాజు సభలో వేదార్థం చెప్పి విజయం సాధించాడు. భగవంతుణ్ణి శిశువుగా భావించి సేవించాడు. రచన పెరియాళ్వార్ తిరుమొళి. తొమ్మిదవ వారు ఆండాళ్ అనగా గోదాదేవి. జననం తులసీవనంలో శిశువుగా పెరియాళ్వార్కు దొరికారు. కృష్ణుణ్ణే భర్తగా భావించి ఆయన కోసం పూలమాలలు ధరించి భక్తి పెంచింది. భగవంతునితో ఆత్మ వివాహం భావాన్ని ప్రకటించింది. రచనలు తిరుప్పావై, నాచియార్ తిరుమోళి. పదవ వారు తొండర డిప్పోడి ఆళ్వార్. జననం తిరుమండం గుడి. ఆలయ సేవకుల పాదధూళినే పవిత్రంగా భావించాడు. రంగనాథుడిపై అపార భక్తి. రచనలు తిరుమాలై, తిరుప్పల్లి యోళిచ్చి. 11వ వారు తిరుప్పాన్ ఆళ్వార్. జననం ఉరయూర్, పాణర్ వంశం. ఆలయంలో ప్రవేశానికి అనుమతి లేకపోయినా రంగనాథుని కోసం బయటే పాటలు పాడేవాడు. లోకసారంగముని ఆయనను భుజాలపై ఎత్తుకొని ఆలయంలోకి తీసుకువెళ్లాడు. అప్పుడు రంగనాథుని పాదాల నుంచి కిరీటం వరకు వర్ణిస్తూ పాడిన గీతమే అమలన్ ఆదిపిరాన్. 12వ వారు తిరుమంగై ఆళ్వార్. జననం తిరుకురయలూర్. మొదట రాజసేవలో ఉండి దారి తప్పాడు. తర్వాత నారాయణుని అనుగ్రహంతో మారిపోయాడు. ఆలయ నిర్మాణం కోసం ధనం సమకూర్చిన గొప్ప సేవకుడు. రచనలు పెరియ తిరుమొళి, తిరుక్కురుం దాండగం, తిరునెడు దాండగం, అలాగే సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్. ఆళ్వార్ భక్తిసారం ప్రేమ, భక్తి, జ్ఞానం, శరణాగతి, గురుభక్తి, దివ్య సేవ. ఇవే వారు బోధించిన మోక్ష మార్గాలు. 4000 దివ్య ప్రబంధానికి వీరే మూల స్తంభాలు.